హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి హర్రర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న శంబాలా మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి ఒక చిన్న బ్యాక్ స్టోరీని చూపిస్తారు. కాలాన్ని కొలవలేని సమయంలో అంధకాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించి మూడు లోకాల ప్రాణులు ప్రజలను నాశనం చేస్తూ ఉండడంతో మూడు లోకాల ప్రాణులు అంధకాసురుడిని ఎదుర్కోలేక చివరి ఆశగా ఆ పరమేశ్వరుడికి శిరస్సు వంచి శరణు కోరడంతో ఆ పరమేశ్వరుడు వారి బాధలను అర్థం చేసుకొని అంధకాసురుడిపై శంఖం పూరించి అలా ఇద్దరి మధ్య సమరం మొదలవుతుంది. అలా మూడు లోకాలను వణికించే యుద్ధంలో చివరికి పరమేశ్వరుడు అంధకాసురుడిని సంహరిస్తాడు. ఆ యుద్ధమే ఈ కథకి మూలమని చూపిస్తారు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్ 1980వ సంవత్సరం శంబాలా అనే ఒక మారుమూల పల్లెటూరులో ఒక రోజు అర్ధరాత్రి ఆకాశం నుండి నిప్పులు కక్కుతూ ఒక ఉల్క వేగంగా వచ్చి శంబాలా ఊరి పొలాల్లో పడినట్లు చూపిస్తారు. దాంతో ఆ రాత్రి ఊరంతా ఏదో దుష్టశక్తి వ్యాపించినట్లు విపరీతమైన గాలులు వీస్తాయి. ఇంకా అలా తెల్లవారుజామున అదే ఊరిలో ఉండే రాములు ఎప్పట్లాగే తన ఆవుకి పాలు పిండడానికి లేచి ఆవు దగ్గరికి వెళ్ళబోగా అప్పుడే ఆ ఉల్క పడిన ప్లేస్ నుండి ఏదో శక్తి రాములు ఇంటి దగ్గరికి వచ్చినట్లు చూపిస్తారు. రాములు ఆవు దగ్గరికి వెళ్ళబోగా అప్పుడే తన వెనక ఒక భయంకరమైన భూతం కనిపించడంతో ఆవు మరింత భయపడిపోతుంది. కానీ రాములు బలవంతంగా ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పెతకబోగా అప్పుడే ఆ భూతం రాముల్ని ఫుల్గా భయపెట్టడంతో స్లో కోల్పోయి పడిపోతాడు. ఇంకా అలా కాసేపటికి రాములకి స్లో వచ్చి ఆవుకి పాలు పితికి పాలు కొనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి పోయగా ఆ పాలు చూసిన అక్కడి వారందరూ భయంతో అక్కడ నుండి పారిపోతారు. ఎందుకంటే అవి పాలు కాదు, రక్తం కాబట్టి. అది చూసిన రాములు కూడా భయపడిపోతాడు. సీన్ కట్ చేస్తే శంబాలాలో ఉల్కపడిన విషయం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి తెలిసి అసలు ఆ ఉల్క అక్కడి సాయిల్ని ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందో తెలుసుకోవాలి అని దాన్ని ఫిజికల్గా టెస్ట్ చేసి శాంపుల్స్ కలెక్ట్ చేస్తేనే అసలు ఆ రాక్ ఎలాంటిదో పూర్తిగా తెలుస్తుంది అని, అందుకే ఆ ఊరికి వెళ్ళి ఉల్కని ఫిజికల్గా టెస్ట్ చేసి శాంపుల్స్ తీసుకురావడానికి విక్రమ్ని ఆ శంబాలా ఊరికి పంపాలని ఆఫీసర్ దామోదర్ ఫిక్స్ అయ్యి అదే విషయం విక్రమ్కి చెప్తాడు. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన విక్రమ్ని చూపిస్తారు. విక్రమ్ ఒక జియో సైంటిస్ట్ అండ్ ఎథిస్ట్ కూడా. విక్రమ్కి దేవుడు అంటే నమ్మకం ఉండదు. ఈ సృష్టిలో జరిగే ప్రతి దానికి కారణం సైన్స్ అని చెప్తూ ఉంటాడు. విక్రమ్ పేరెంట్స్ చనిపోయి ఉంటారు. విక్రమ్కి తన అమ్మ అంటే చాలా ఇష్టం. ఇంకా అలా విక్రమ్ ప్రతి పనిలో దేవుణ్ణి చూసే ప్రజలు ఉండే ఆ శంబాలా అనే ఊరికి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్ లో అలా విక్రమ్ శంబాలా ఊరి పొలిమేరకి చేరుకోగా అక్కడే తన కోసం వెయిట్ చేస్తున్న కానిస్టేబుల్ హనుమంతు విక్రమ్తో మాట్లాడి మీ పని అయ్యేదాకా మీతోనే ఉండమని మా ఎస్ఐ గారు చెప్పారు. మిమ్మల్ని ఆ బండభూతం దగ్గరికి తీసుకెళ్తా పదండి అని తన సైకిల్ పై తీసుకెళ్తాడు. విక్రమ్ తనని ఉల్కని బండభూతం అంటున్నారేంటి అని అడగ్గా దానికి హనుమంతు ఎక్కడి నుండి వచ్చి పడిందో ఆ బండ మొదట దాన్ని చూసినోడు భయపడి దాన్ని బండభూతం అన్నాడు. అంతే, అందరూ దాన్ని బండభూతం అనే పిలుస్తున్నారు. మా ఊరి ప్రెసిడెంట్ గారు కూడా దాని గురించి తెలిసే స్వామీజీని వెళ్ళి కలిశారు. ఆ స్వామీజీ అందరిలాంటి వాడు కాదు అని చెప్పగా అది విన్న విక్రమ్ తన మాటలు సీరియస్గా తీసుకోడు. మరో పక్క ప్రెసిడెంట్ వెళ్ళి స్వామీజీని కలిసి అలా అందరూ తమ గ్రామ దేవత రాజేశ్వరి దేవిని మొక్కి రాములు ఇంటి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడగా రాములు వారితో అసలు ఆవుకి ఏమైందో తెలియట్లేదయ్యా, మేత కూడా తినట్లేదు, దూడని దగ్గరికి రానివ్వకుండా రక్తం పాలే ఇస్తుంది అని చెప్తాడు. అది విన్న స్వామీజీ ఆ ఇంటి తులసి మొక్క ఎండిపోయి ఉండడంతో పాటు తెల్ల ఆవాలు చేతిలో పట్టుకొని ఆవు చుట్టూ 3 సార్లు తిరిగి చేతిలోని ఆవాలు చూడగా నల్లగా మారిపోయి ఉంటాయి. దాంతో స్వామీజీకి ఇది ఏదో దుష్టశక్తి ప్రభావమని దాని నుండి ఊరిని కాపాడడానికి ఆవుని తీసుకెళ్లి చంపమని, ఇలా చేయడం తప్పు అని తెలిసినా సరే ఊరి మంచి కోసం తప్పదు అని చెప్తాడు. ప్రెసిడెంట్ని ఆ పని చూడమని చెప్పి స్వామీజీ ఉల్కపడిన ప్లేస్కి బయలుదేరతాడు. అయితే అది విన్న రాములు అమ్మ ఆవుని చంపడం ఇష్టం లేక వారు చూడకుండా ఆవు తాడు విప్పి పారిపోయేలా చేస్తుంది. అది చూసిన ప్రెసిడెంట్ తన కొడుకు బాలు ఇంకా తన మనుషులతో మీరు వెళ్ళి ఆవుని పట్టుకుని చంపండి, మేము ఉల్క దగ్గరికి వెళ్తామని చెప్పడంతో ప్రెసిడెంట్ మనుషులు ఆవుని చంపేందుకు దాని వెనక పడతారు. అలా ఆవు వెనకపడిన వారిని చూసిన విక్రమ్ విషయం కనుక్కొని ఆవుని చంపడం ఏంటి అని ప్రెసిడెంట్ మనుషుల్ని కొట్టి ఆవుని కాపాడి అలా ఉల్కపడిన ప్లేస్కి తీసుకుని బయలుదేరతాడు. మరోపక్క స్వామీజీ ఆ ఉల్క దగ్గర పూజ చేసి కర్పూరం పెట్టగా దానంతటదే మండుతుంది. నిమ్మకాయ కోయగా దాని నుండి రక్తంలా ఎర్రగా మారుతుంది. అదంతా చూసి ఇదేదో ఆకాశం నుండి వచ్చిన దుష్టశక్తిలా ఉంది, దీన్ని కట్టడి చెయ్యాలి అని ఆ ఉల్క చుట్టూ రక్షతాడుతో బంధిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి విక్రమ ఆవుని తీసుకుని వస్తాడు. అది చూసిన ప్రెసిడెంట్ కొడుకు బాలు విషయం కనుక్కొని అది అక్కడి వారికి చెప్పి విక్రమ్పై అటాక్ చేయబోగా కానిస్టేబుల్ హనుమంతు వారితో తను సిటీ నుండి ఉల్కపై పరిశోధనలు చేయడానికి వచ్చిన సైంటిస్ట్ అని, తనకి ఏదైనా ప్రమాదం జరిగితే పోలీసు
పోలీసులు వస్తారు అని వారికి నచ్చజెప్పగా ప్రెసిడెంట్ విక్రమ్తో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా అని అడగ్గా దానికి విక్రమ్ తెలుసు, ఆకాశం నుండి ఉల్క పడింది, రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల దానికి దగ్గరగా ఉన్న ఈ ఆవు రక్తపు పాలు ఇస్తుంది. అదే ఆవు ప్లేస్లో మనిషి ఉండి ఉంటే రక్తపు మూత్రం వచ్చేది, అప్పుడు మనిషిని కూడా చంపేస్తారా? ఇది కేవలం మనకి అర్థం కాని రాయి, దానికి దెయ్యం దైవం అంటూ పుకార్లు పుట్టించకండి అనగా దానికి స్వామీజీ శాస్త్రం నుండి సైన్స్ పుట్టింది కానీ సైన్స్ నుండి శాస్త్రం పుట్టలేదు. ఆ సైన్స్కి అర్థం కాని శక్తులు ఎన్నో ఉన్నాయి. ఈ సైన్స్ దగ్గర సమాధానాలు లేనప్పుడు దాన్ని మూఢనమ్మకం అంటుంది. ఆ ఉల్క అగ్ని మాత్రమే తీసుకుని రాలేదు, ఇది మా నేల సమతుల్యతను భగ్నం చేసింది అని చెప్పగా అది విన్న విక్రమ్ తన మాటలు పట్టించుకోకుండా అయినా మీ శాస్త్రం ఎంత గొప్పదో ఆవుని చంపమని చెప్పినప్పుడే తెలిసిందిలే అని రక్షాతాడు పీకి పడేస్తాడు. అది చూసిన బాలు కోపంతో వీడు మన ఊరి స్వామీజీని ఆచారాలను అగౌరవపరిచాడు, వీడిని కొట్టండి అని తనపై అటాక్ చేయబోగా ప్రెసిడెంట్ అండ్ స్వామీజీ వారిని ఆపే పరిశోధన చేస్తాడంట కదా, 2 రోజుల్లో తనకే నిజం తెలుస్తుందిలే అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే బాలుకి మాత్రం విక్రమ్ పై చాలా కోపం పెరిగిపోతుంది. ఇంకా విక్రమ్ అక్కడే తను ఉండేందుకు టెంట్ కూడా రెడీ చేసుకుని ఆ ఆవుని కూడా అక్కడే కట్టేసి ఆ ఉల్కపై తన పరిశోధనలు స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం విక్రమ్ తన పనిలో బిజీగా ఉండగా అప్పుడే తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఈ బండభూతంపై పరిశోధనలు చేయడానికి వచ్చిన సైంటిస్ట్ మీరేనా? ఊర్లో అందరూ దీన్ని చూసి భయపడిపోతుంటే మీరు దీని దగ్గరే ఉంటున్నారు అనగా దానికి విక్రమ్ నేను ఈ ఊరి వాళ్ళలాగా దేవుళ్ళని దయ్యాలని నమ్మను, సైన్స్ని మాత్రమే నమ్ముతాను అంటాడు. దానికి ఆ అమ్మాయి సైన్స్ మీద మీ నమ్మకం మీది అయినప్పుడు దేవుళ్ళు శాస్త్రాలపై వారి నమ్మకం వారిది కదా, తప్పేముందే అని మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళబోగా విక్రమ్ తనతో ఇంతకీ నువ్వు ఎవరు, నీ పేరేంటని అడగ్గా దానికి ఆ అమ్మాయి నా పేరు దేవి, ఈ ఊరి గుడి పూజారి కూతురిని అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరో పక్క రాములు మెడపై ఒక విచిత్రమైన గాయం గుర్తు ఏర్పడే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా తను నీటిలో తన ఫేస్ ని చూసుకోగా తనకి భయంకరమైన భూతం ఆకారం కనిపించడంతో ఫుల్ గా భయపడిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి కానిస్టేబుల్ హనుమంతు విక్రమ్ ని భోజనం కోసం తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. హనుమంతు భార్య చనిపోగా తనకి చిత్ర అనే కూతురు ఉంటుంది. విక్రమ్ చిత్రతో మాట్లాడగా చిత్ర తనతో మాట్లాడదు. అప్పుడే హనుమంతు విక్రమ్తో చిత్రకి ఆటిజం, దాని మోడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు, దాని ఆటిజం వల్ల అందరూ దాన్ని పిచ్చిది అంటూ తోటి పిల్లలు కూడా దాంతో ఆడుకోవడానికి రారు, అందుకే అది ఒక్కతే ఉంటుంది అని చెప్తాడు. అప్పుడే విక్రమ్ అక్కడ గోడకి ఉన్న డ్రా చేసిన బొమ్మల పేపర్స్ చూసి ఇవన్నీ ఎవరు గీశారని అడగ్గా దానికి హనుమంతు చిత్ర గీసింది, అది దేన్నైనా ఒక్కసారి చూస్తే చాలు దాని బొమ్మ గీసేస్తుంది అని చెప్తాడు. ఇంకా అలా విక్రమ్ చిత్రతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం రాములు విక్రమ్ టెంట్ దగ్గరికి వచ్చి అక్కడే ఉన్న తన ఆవుని చూసి అది తన ఆవుని విడిపించుకుని తీసుకెళ్లాలి అని చూడగా విక్రమ్ తనని ఆపుతాడు. దాంతో రాములు విక్రమ్ని దారుణంగా కొట్టి చంపబోగా అప్పుడే ఆ ఉల్కల్లో చిన్న ఉల్క ముక్క భూమిలోకి రంధ్రం చేసుకుని వెళ్ళి దాని నుండి పొగరాగా రాములు పిచ్చి పట్టినట్లు బిహేవ్ చేస్తూ విక్రమ్ని వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఉల్క పడిన ప్లేస్లో భూమి నుండి పొగ రావడం చూసిన విక్రమ్ అదే రోజు రాత్రి ఆ ప్లేస్లో తవ్వుతూ ఉండగా దాని కింది భాగంలో ఒక గుహ ఉండడం గమనించి షాక్ అయ్యి అలా లోపలికి వెళ్తాడు. మరో పక్క రాములు కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళి కళ్ళు తాగుతూ ఉండగా రాముల్ని చూసిన అక్కడి వారు ఆవును తీసుకువస్తాను అని వెళ్ళి వాడి చేతిలో తన్నులు తిని సిగ్గు లేకుండా కళ్ళు తాగడానికి వచ్చాడు, రేపు వీడి భార్యని తీసుకెళ్ళినా సరే ఇలాగే వదిలేస్తాడు అని చెప్పి నవ్వుకుంటారు. అది విన్న రాములకి చాలా కోపం వచ్చి వారందరినీ చాలా దారుణంగా కొట్టి చంపేస్తాడు. అప్పుడే ఆ కళ్ళు దుకాణం వెనక నుండి పిల్లాడు ఏడుస్తున్న శబ్దం వినిపించి అటువైపు వెళ్తాడు. అయితే అదంతా ఆ కళ్ళు దుకాణం నడిపే కృష్ణ దాక్కొని చూస్తూ ఫుల్గా భయపడిపోతాడు. మరో పక్క విక్రమ్ అలా గుహంతా చూస్తూ అసలు ఈ గుహ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది అని ఆలోచిస్తూ అలా కాస్త ముందుకు వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్లో ఉండిపోతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం కళ్ళు దుకాణం దగ్గరికి ప్రెసిడెంట్, ఎస్ఐ, ఊరి వాళ్ళందరూ చేరుకుని అక్కడి దృశ్యాలు చూసి షాక్ అవుతారు. వారందరినీ ఎవరు చంపారో అర్థం కాదు. అప్పుడే పక్కనే ఉన్న పొలం నుండి పిల్లాడి ఏడుపు వినిపించి అక్కడికి వెళ్ళి చూడగా కృష్ణ స్పృహ లేకుండా పడి తన పక్కనే పిల్లాడు ఉంటాడు. ఎస్ఐ తనని లేపి అసలు రాత్రి ఏం జరిగిందని అడగ్గా దానికి కృష్ణ ఆ రాములుగాడు పిచ్చి పట్టినట్లు అందరినీ చంపేశాడు, తర్వాత తల బాదుకుని తను కూడా చనిపోయాడు, నేను ఈ పిల్లాడిని కాపాడానని చెప్పడంతో అది విన్న ఎస్ఐ అండ్ ప్రెసిడెంట్ షాక్ అవ్వగా ఆ ఊరి వాళ్ళు ప్రెసిడెంట్తో ఇదంతా బండభూతం పనే, ఆవుని చంపకపోవడం వల్ల ఇలా జరుగుతుంది, దీనంతటికీ కారణం ఆ సైంటిస్ట్, వాడిని చంపేయాలి అనగా ప్రెసిడెంట్ వారిని ఆపి ఎస్ఐతో ఆ విక్రమ్ని ఈ రాత్రికే ఊరి వదిలి వెళ్ళిపోమని చెప్పు, లేదంటే ఊరి వాళ్ళే తనని చంపేస్తారు అని చెప్పడంతో అలా ఎస్ఐ అండ్ హనుమంతు వెళ్ళి విక్రమ్ని కలిసి జరిగిందంతా చెప్పి ఇదంతా మీ వల్లే అని, ఊరి వాళ్ళు నీపై కోపంగా ఉన్నారు, మీ పని అయిపోతే ఈ రాత్రికే ఊరి వదిలి వెళ్ళిపోండి అని చెప్పగా దానికి విక్రమ్ ముందు మీకు ఒకటి చూపించాలి అని వారిని ఆ గుహలోకి తీసుకెళ్లి అక్కడ దృశ్యం చూపించగా అది చూసిన వారు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఒక మనిషి అస్థిపంజరం ఉంటుంది కాబట్టి విక్రమ్ వారితో ఈ అస్థిపంజరం ఎవరిదో, దాని హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి, ఇది నాకు ఇస్తేనే ఇక్కడ నుండి వెళ్ళిపోతా అనగా ఎస్ఐ ఆ అస్థిపంజరాన్ని తనతో సిటీకి పంపడానికి ఏర్పాట్లు చేయడంతో మరుసటి రోజు
రోజు ఉదయం విక్రమ్ ఆ ఊరు నుండి వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉండగా అప్పుడే దేవి అక్కడికి వచ్చి ఈ ఊరు నుండి వెళ్ళిపోతున్నావా, అయినా నువ్వు ఇక్కడికి వచ్చిన పని పూర్తి కాలేదుగా అంటుంది. దానికి విక్రమ్ ఈ ఊరి వాళ్ళందరికీ మూఢనమ్మకం అనే దయ్యం పట్టింది, వారింక మారరు అంటాడు. అప్పుడే రాములు అమ్మ దూడని తెచ్చి ఆవు దగ్గర వదిలి విక్రమ్తో ఊరిలో అందరూ నా కొడుకే అందరినీ చంపి తను కూడా తల పగలగొట్టుకుని చనిపోయాడని చెప్తున్నారు, కనీసం నా కొడుకు చివరి చూపు కోసమైనా వాడి శవాన్ని నాకు ఇప్పించు అని బ్రతిమాలగా విక్రమ్ తనతో మీరేం బాధపడకండి, వారితో మాట్లాడి రాములు శవాన్ని తీసుకొని వస్తాను, అలాగే ఆవు కడుపులో బాగోక రక్తం పాలు వచ్చాయి అంతే, ఊరి వాళ్ళు దాన్ని చంపకుండా ఆవుని దాచమని హనుమంతుకి చెప్తాను, వారం తర్వాత ఆవు నార్మల్గానే పాలిస్తుంది అని చెప్పి అలా హాస్పిటల్కి వెళ్ళి రాము డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని కలుస్తాడు. డాక్టర్ వారితో రాములు తల పగలగొట్టుకోవడం వల్ల చనిపోలేదు, సుషుమ్నా నాడి తెరుచుకోవడం వల్ల చనిపోయాడు, మనిషిలో 72,000 నాడులు ఉంటాయి, అందులో ముఖ్యమైనదే ఈ సుషుమ్నా నాడి, ఇది వెన్నపూస నుండి మెదడుకి కనెక్ట్ అయి ఉంటుంది, ఇది యోగులు అందరూ సమాధిలోకి వెళ్లే ముందు దృష్టి సారించే నాడే, దీన్ని ఉద్దేశపూర్వకంగానే వారు తెరిచే శరీరాన్ని వదిలి వెళ్తారు. రాములు విషయంలో కూడా ఇలాగే జరిగింది, కానీ రాములు యోగి కాదు, అదే ఆశ్చర్యంగా ఉంది అని తన మెడ మీద ఉన్న బొడి పని చూపించి ఇది తన శరీరంలో ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల తను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ప్రవర్తించి తన సుషుమ్నా నాడి తెరుచుకొని చనిపోయాడు. అసలు ఇతను ప్రాణాలతో ఉండి ఉంటే ఇతని మెడ మీదకి ఆ బొడిపై ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దానివల్ల బాడీలో వచ్చే రియాక్షన్స్ ఏంటో తెలుసుకునే అవకాశం ఉండేది అని చెప్పగా అదంతా విన్న విక్రమండు ఎస్ఐకి ఏమీ అర్థం కాక షాక్లో ఉండిపోతారు. ఇదిలా ఉంటే మరో పక్క కృష్ణ అదే ఊరికి చెందిన వసంత అండ్ ప్రెసిడెంట్ కొడుకు బాలు కలిసి ఉండడం చూసి కోపంతో రగిలిపోతాడు. నిజానికి వసంతకి ఎవ్వరూ ఉండరు, బాలు వసంతాన్ని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే కృష్ణ కూడా వసంతాన్ని ఇష్టపడుతూ తనని తప్పుడు దృష్టితో చూస్తూ ఉంటాడు. కానీ వసంత కృష్ణని అన్నయ్యలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే రాములు చనిపోయాక ఆ భూతం కృష్ణ బాడీలోకి ప్రవేశించి తన మెడపై కూడా అదే గుర్తు బొడిపై ఏర్పడి ఉంటుంది. పక్క విక్రమ్ తిరిగి ఊరికి రాగా అప్పటికే తన టెంట్ మొత్తం ఎవరో తగలబెట్టి ఉంటారు. దాంతో తను సేకరించిన ఇన్ఫర్మేషన్ గల ఫైల్స్ అన్ని తగలబడిపోయి అలాగే తన అమ్మ ఫోటో కూడా కాలిపోయి ఉండడంతో విక్రమ్ చాలా బాధపడతాడు. అక్కడే విక్రమ్కి ప్రెసిడెంట్ కొడుకు బాలు చైన్ కనిపించడంతో ఇది తన పనే అని అర్థమయ్యి కోపంతో తన ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ ముందే బాలుని కొట్టి ఈ రోజు రాత్రే ఊరు నుండి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నువ్వు నన్నే చంపాలి అనుకున్నావు, నా టెంటుని కాల్ చేశావు, అందుకే నేను ఈ ఊరిలో సమస్య తీరిపోయేదాకా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళను, ఈ ఊర్లో మూఢనమ్మకం వల్ల ఇంకో చావు జరగనివ్వను, ఇదే ఊర్లోనే ఉంటా అని చెప్పి వెళ్ళిపోగా నిజం తెలిసిన ప్రెసిడెంట్ ఇలా ఎందుకు చేశావని బాలుని కొడతాడు. ఇంకా హనుమంతు విక్రమ్ని తన ఇంటికి తీసుకెళ్లి కాఫీ తీసుకోవడానికి ఇంట్లోకి వెళ్ళగా అప్పుడే దేవి అక్కడికి వచ్చి విక్రమ్ని తనతో పాటు తీసుకెళ్లి రాములకి మెడపై ఉన్నట్లే కృష్ణ మెడపై కూడా అదే గుర్తు బడిపై ఉంది అని చూపించగా అది చూసిన విక్రమ్ షాక్ అయ్యి తర్వాత డాక్టర్ అండ్ ఎస్ఐకి అదే విషయం చెప్పి తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేస్తే రీజన్ ఏంటో తెలుస్తుంది అని ప్లాన్ ప్రకారం కృష్ణతో మాట్లాడడానికి వెళ్ళి తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అంబులెన్స్లో అక్కడ నుండి హాస్పిటల్కి పంపుతాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి వాసంతి తన ఇంటి దగ్గర స్నానం చేస్తూ ఉండగా అప్పుడే బాలు అక్కడికి వచ్చి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ రొమాన్స్ చేసుకోబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి కృష్ణ వచ్చి కోపంతో వారిద్దరిపై అటాక్ చేసి బాలుని చంపబోతాడు. దాంతో బాలు తన నుండి తప్పించుకొని భయంతో నేను ఊరిలోకి వెళ్ళి ఊరి వాళ్ళందరినీ తీసుకువస్తాను, నువ్వు వాడికి దొరక్కు అని వాసంతికి చెప్పి అలా ఊరిలోకి వెళ్ళగా కృష్ణ వాసంతిపై అటాక్ చేయబోగా తన నుండి తప్పించుకొని పొలాల్లోకి పారిపోతుంది. అయితే కృష్ణ కూడా తన వెంట పడతాడు. మరో పక్క ఎస్ఐ హనుమంతు ఇంటి దగ్గరికి వచ్చి విక్రమ్తో ఆ కృష్ణగాడికి అంత పవర్ఫుల్ మత్తుమందు ఇచ్చినా సరే మార్గ మధ్యంలోనే మమ్మల్ందరినీ కొట్టి పారిపోయాడు అని చెప్తూ ఉండగా అప్పుడే బాలు కూడా అక్కడికి వచ్చి వారితో ఆ కృష్ణగాడు వాసంతిని చంపబోతున్నాడు, కాపాడండి అని చెప్పగా అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. మరో పక్క కృష్ణ వాసంతిని పట్టుకొని కొట్టడంతో స్పృహ కోల్పోగా కృష్ణ వాసంతిని అత్యాచారం చేయబోతాడు. అయితే వాసంతికి స్పృహ వచ్చి తన నుండి తప్పించుకొని పారిపోబోగా కృష్ణ కోపంతో తనని బలవంతంగా అనుభవించి వాసంతిని దారుణంగా కొట్టి తనని చంపాలి అని ఒక పెద్ద బండరాయి తన తల మీద వేసి చంపుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్, బాలు అండ్ హనుమంతు అది చూసి షాక్ అయ్యి తనని పట్టుకోవాలి అని చూడగా కృష్ణ వారి నుండి తప్పించుకొని పారిపోతూ అక్కడే తగలబడిపోతున్న గడ్డివాముని చూసి వారి వైపు చూసి నవ్వుతాడు. అప్పుడే తన మెడ మీద ఆ గుర్తు బొడిపై పగిలిపోతుంది. దాంతో కృష్ణ నవ్వుకుంటూ ఆ తగలబడిపోతున్న గడ్డివాములోకి వెళ్ళి తాను కూడా తగలబడిపోయి చనిపోతాడు. అదంతా చూసిన అక్కడి వారందరూ షాక్ అవ్వగా విక్రమ్కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అయితే అలా కృష్ణ బాడీ తగలబడిపోగానే అక్కడే లాంతరు గాజులో విక్రమ్కి ఆ భూతం రూపం కనిపించి మాయమవడంతో విక్రమ్ షాక్లో ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్లో కాలిపోయిన కృష్ణ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ వారితో ఇతను కూడా సేమ్ రాములు లాగే సుషుమ్నా నాడి తెరుచుకోవడం వల్లే చనిపోయాడు, అంతేకాదు ఏదో ఒక వైరస్ లాంటిదే వీరి బ్రెయిన్ని హైజాక్ చేసి వారిలో ఉండే కామ క్రోధం లాంటి ఎమోషన్స్ని సాధారణం కంటే 1000 రెట్లు అధికం
చేయడం వల్ల వారిలో సుషుమ్న నాడి బ్లాస్ట్ అయ్యి వారు చనిపోతున్నారు. బ్రెయిన్లో ఇలాంటి కెమికల్ రియాక్షన్స్ని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్తాడు. ఇంకప్పుడే ఆఫీసర్ దామోదర్ అక్కడికి వచ్చి అక్కడ జరిగిందంతా తెలుసుకుని విక్రమ్తో, నువ్వు ఇంకా ఈ ఊర్లో ఉండటం నీకే ప్రమాదం, మనం ఆ ఉల్కని మన ల్యాబ్కి తీసుకుని వెళ్ళి అక్కడే పరిశోధనలు చేద్దాం. ఇంకా ఆ గుహలో దొరికిన అస్థి పంజరం కూడా 1000 సంవత్సరాల క్రితం నాటిదని తెలిసిందే, ఇదేదో మిస్టరీలా ఉంది పద అనగా, దానికి విక్రమ్, లేదు సార్, ఈ ఊర్లో సైన్స్కి మించి ఏదో జరుగుతుంది. ఇన్ని రోజులు సైన్స్ మాత్రమే నిజమని నమ్మేవాడిని, కానీ ఈ ఊర్లో జరుగుతున్న సంఘటనలన్నీ చూశాక అదేంటో తెలుసుకోవాలి, ఈ ఊర్లో మరణాలు ఎలాగైనా ఆపాలని చెప్పడంతో దామోదర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా విక్రమ్ ఆ ఉల్కని చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి దేవి వచ్చి విక్రమ్తో, మీ కళ్ళకి ఉన్న పొర వీడిపోయింది, మీరిప్పుడు సైన్స్ని దాటి చూడగలుగుతున్నారు అనగా, దానికి విక్రమ్, నాకేమీ అర్థం కావటం లేదు, ఊర్లోని ప్రజలు ఎందుకు చనిపోతున్నారు, ఆ చావుల్ని ఎలాగైనా ఆపాలి, కానీ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు అని చెప్తాడు. దానికి దేవి, ఇది ఎక్కడైతే మొదలైందో అక్కడి నుండే మొదలుపెట్టు అని ఆ ఉల్కా వైపు చూడగా విక్రమ్ దాని కింద ఉన్న గుహలోకి దిగి కాగడా వెలుతురులో ఆ ప్లేస్ అంతా పరిశీలిస్తూ ఉండగా అక్కడే తనకి గోడ మీద అగ్ని తాకిడికి ఒక చక్రం గుర్తు వెలుగుతూ కనిపిస్తుంది. అది చూసిన విక్రమ్కి అదే గుర్తు కానిస్టేబుల్ హనుమంతు కూతురు చిత్ర పేపర్పై డ్రా చేసి ఉండడం గుర్తొచ్చి చిత్ర దగ్గరికి వెళ్ళి తనకి ఆ గుర్తు చూపించి, నువ్వు దీన్ని ఎక్కడ చూసి గీసావని అడగ్గా చిత్ర విక్రముండి దేవిని ఆ ఊరిలోని రాజేశ్వరి గుడిలోకి తీసుకుని వెళ్ళి అక్కడ గుడి పైభాగంలో అది ఉండటం చూపిస్తుంది. దాన్ని చూసిన విక్రమ్ దానికి దగ్గరగా మండుతున్న కాగడాన్ని ఉంచగా ఆ చక్రంపై తనకి అక్షరాలు కనిపిస్తాయి. దాంతో విక్రమ్ దాన్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి మూవీ స్టార్టింగ్ లో చూపించినట్లు పరమేశ్వరునికి అంధకారునికి జరిగిన భీకర యుద్ధంలో పరమేశ్వరుడు అంధకారుణ్ణి చంపుతాడు కదా, అయితే ఆ యుద్ధ క్రోధంలో పరమేశ్వరుని నుదుటి నుండి చెమట బిందువు జారి భూమిని తాకి దాని నుండి ఒక అసహజ జీవం ఉద్భవించి అది ఆగని ఆకలితో గులకరాయితో మొదలుపెట్టి పర్వతాల దాకా తింటూ విస్తరించి విశ్వాన్నే మింగగల విపుల రూపం దాల్చడంతో దాన్ని చూసిన మానవులు దేవతలు భయంతో బ్రహ్మని శరణు వేడగా బ్రహ్మ ఆజ్ఞతో సమస్త దేవతలు ఏకమయ్యి ఆ జీవాన్ని చుట్టుముట్టి అందరూ ఒకే శక్తిగా రూపాంతరం చెంది దాన్ని భూగర్భంలోకి అణచివేస్తారు. అలా దేవతలు నిలిచిన స్థానాలు దివ్య బిందువులుగా మారి ఆ బిందువుల సమూహమే వాస్తుశాస్త్రంగా ఆవిర్భవించి ఇల్లు గుడి నగరం ఏ నిర్మాణమైనా సరే ప్రకృతితో సమన్వయమై ఉండాలి అని బోధించే ఆ దివ్య శాస్త్రం పుడుతుంది. అలా అసహజమైన జీవమే వాస్తురామ అనే పేరుతో ప్రసిద్ధి చెంది ఉంటుంది. కానీ ఆ భీకర యుద్ధంలో ఎవ్వరూ గమనించని మరొక చర్య కూడా జరిగింది. ఆ రణరంగంలో అంధకాసురుని నుదుటి నుండి కూడా ఒక చెమట బిందువు జారే అది వెలుతురికి దూరంగా భూమి లోతుల్లో చేరే వేరొక రూపం దాలుస్తుంది. అది వాస్తురామలాగా రక్షకుడు కాదు, అది ఆత్మని పీల్చుకు తినే క్రిమి. అది పాపం కోసం ఆకలితో ఉండేది. నీడల్లో తిరుగుతూ మనిషిలోకి ప్రవేశించి వారిలోని కామ క్రోధ లోభ మోహ అహంకారం అసూయం వంటి బలహీనమైన కోరికలను 1000 రెట్లు పెంచి ఆ కోరికలను తీరిన వెంటనే దుష్టశక్తి సుషుమ్న నాడి నుండి బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని బయటికి వచ్చి క్షణాల్లో ఆ దేహాన్ని శూన్యంగా మార్చేసేది. ఇలా ఎవ్వరికీ కనిపించకుండా అలా అనేక గ్రామాలకి చేరి వినాశనం చేస్తూ ఉంటుంది. ఒకరోజు అది అరణ్యంలో ఉండే ఒక యోగినిలోకి ప్రవేశిస్తుంది. అయితే తను అరిషడ్ వర్గాలను జయించిన స్వచ్ఛమైన మహిళ, తనకి ఎలాంటి కోరికలు లేక స్వచ్ఛమైన మనసుతో ఉంటుంది. దాంతో ఆ జీవికి తినడానికి ఏమీ లేక బయటికి వచ్చే మార్గం లేక ఆ దుష్టశక్తి తనలోనే బందీ అయిపోతుంది. అయితే ఆ మహిళ గురువు తన దివ్య దృష్టితో దాని గురించి తెలుసుకుని ఆ గ్రామ ప్రజలకి దాని గురించి వివరిస్తాడు. అయితే ఏదో ఒక రోజు ఆ మహిళ మనసులో కూడా ఏదో ఒక కోరిక పుడితే అది తనని కూడా చంపి మళ్ళీ బయటికి వచ్చి అందరినీ చంపుతుంది అని ప్రజలందరూ ఫుల్గా భయపడిపోగా ఈ విషయం తెలిసిన యోగిని తను జీవించి ఉన్నా మరణించినా సరే ఆ దుష్టశక్తి బయటికి రాకుండా ఉండేలా చేయాలని నిర్ణయించుకుని తనని గర్భగుహలో బంధించమని ఊరి ప్రజల కోసం త్యాగం చేసి అందరూ ఇక మీదట అరిషడ్ వర్గాలు జయించి ధర్మ మార్గంలో జీవించమని చెప్పి అలా యోగిని ఆ గుహలో తనకి తాను బంధించుకుని ఉంటుంది. అప్పటి నుండి ఆ ఊరి పేరు శంబాలాగా ఆ ఊరి గ్రామ దేవతగా తను పూజింపబడుతూ ఉంటుంది. అలా అది చదివి అంతా తెలుసుకున్న విక్రమ్ అదంతా దేవికి చెప్పాలి అనుకోగా అక్కడ దేవి ఉండదు. ఇంకా మరో పక్క విక్రమ్ గుడిలోకి వెళ్ళాడని తెలిసి ఊరి వాళ్ళందరూ అక్కడికి వచ్చి తనని చంపాలి అనుకోగా విక్రమ్ వారితో, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, మీ నమ్మకాలను హేళన చేశాను, కానీ నేను చెప్పేది ఒకసారి వినండి, ఇక్కడ జరుగుతున్న పరిణామాలకి కారణం మీకే తెలియని మీ ఊరు చరిత్రలో దాగి ఉంది, అది తెలుసుకోవడానికి మీ గుడిలోకి వెళ్ళాను. ఇక్కడ జరుగుతున్న వాటికి కారణం మీరు అనుకుంటున్నట్టు ఉల్కా అయితే కాదు. నా మాట మీద నమ్మకం లేకపోతే గుడి పూజారి కూతురైన దేవిని ఇక్కడికి పిలిచి తనని అడగండి అని చెప్పగా గుడి పూజారి కూతురిని అక్కడికి పిలవగా తనని చూసిన విక్రమ్ షాక్ అవుతాడు. ఎందుకంటే గుడి పూజారి కూతురు వయసు 14 సంవత్సరాలు. అంటే ఇన్ని రోజులు తనతో మాట్లాడింది ఎవరో అర్థం కాక విక్రమ్ షాక్లో ఉండిపోతాడు. అదే విషయం ఊరి వారికి చెప్పగా అది విన్న బాలు మరొక కొత్త కథ చెప్తున్నావు అని తనని కొట్టబోగా అప్పుడే స్వామీజీ గుడిలో ఉన్న చక్రంపై ఉన్నది చదివి బయటికి వచ్చి, విక్రమ్ చెప్పేది నిజం, తను చెబుతున్న దేవి ఎవరో కాదు, మన ఊరి గుడిలో పూజించే అమ్మవారైన రాజేశ్వరి దేవి అని, ఆ ఉల్క
భూమిని తాకిన క్షణంలో దాని కింద ఉన్న గర్భగృహం విచ్ఛిన్నమైంది. యోగిని దీక్ష భగ్నమయ్యి బందీగా ఉన్న భూతం బయటపడింది. ఇంకా చీకటి వెనుక వెలుగులా మనల్ని హెచ్చరించేందుకే ఆ భూతాన్ని వెంటాడుతూ బయటికి వచ్చింది. తనే దేవిగా విక్రమ్కి కనిపించింది. ఇంకా ఆ భూతం ఆవహించిన వారికి మెడపై బొడిపే వస్తుంది. ఇది ఎవరికి ఉందో కనిపెట్టి తనని సజీవ సమాధి చేస్తే సమస్య తీరుతుంది. మరొక చావు జరక్కముందే ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టండి అని చెప్పడంతో మెడపై బొడిపే ఉండే వ్యక్తి కోసం ఊరంతా వెతకడం స్టార్ట్ చేస్తారు. అది విన్న విక్రమ్ స్వామీజీతో పరిష్కారం పేరుతో మరొక ప్రాణం తీయబోతున్నారు. ఇది తప్పు కదా అని చెప్పగా దానికి స్వామీజీ, ఒక్కరి కోసం ఊరి ప్రజలను ప్రమాదంలో పెట్టలేను. ఆ దేవి నీకు కనిపించింది అంటే ఒకవేళ నువ్వే ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టగలవేమో, ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇదిలా ఉంటే ప్రెసిడెంట్ భార్యకి తనకి ఎంత బంగారం ఉన్నా సరే తన ఎదుటివారు పెట్టుకున్న బంగారం తనకి నచ్చితే లోభం అనే కోరిక మొదలవుతుంది. అలా తన పని మనిషి చేతికున్న ఉంగరం తనకి నచ్చడంతో ఆ భూతం తనలోకి ప్రవేశించడంతో ప్రెసిడెంట్ భార్య తన పని మనిషి చేతి వేలు విరగ్గొట్టి మరి ఆ ఉంగరం తీసుకుని అలా తన కోరిక తీరడంతో తన మెడపై ఉన్న బొడిపై పగిలిపోయి తన బావిలోకి దూకి చనిపోతుంది. అదంతా మరొక పని మనిషి శారద చూసి భయంతో అక్కడ నుండి ఇంటికి వెళ్తూ బాలుకి విషయం చెప్పడంతో వారు అక్కడికి వచ్చి చనిపోయిన తన అమ్మని చూసి బాధపడతారు. మరో పక్క ఆ భూతం పైల్వాన్ మల్లేష్ బాడీలోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే మల్లేష్ తనకి కొడుకు పుడితే తన వారసుడిగా తన కొడుకుని పైల్వాన్ చెయ్యాలి అని ఎంతో ఆశపడుతూ ఉండగా తనకి కూతురు పుట్టడంతో తనకి తన కూతురు అంటే ఇష్టం ఉండదు. తన కళని నాశనం చేసిందని తన కూతురుపై కోపంతో తనని చంపాలి అనుకుంటూ ఉంటాడు. అందుకే ఆ భూతం మల్లేష్ శరీరంలోకి ప్రవేశించి తన కూతురిని చంపబోగా భూతం తన శరీరంలో ఉందని అర్థమైన అందరూ చాలా కష్టపడి తనని బంధించగా స్వామీజీ వారితో రేపటి దాకా తనని బంధించి ఉంచండి, రేపే తనని సజీవ సమాధి చేద్దామని చెప్పి వెళ్ళిపోగా ఈ విషయం తెలిసిన విక్రమ్ మల్లేష్ని కాపాడాలని హనుమంతు వద్దు అని చెప్తున్నా సరే తనని కాపాడడానికి వెళ్ళగా అప్పటికే మల్లేష్ కట్లు విడిపించుకుని అక్కడ నుండి పారిపోయి ఉంటాడు. దాంతో విక్రమ్ తనని వెతుక్కుంటూ వెళ్ళగా హనుమంతు భయంతో అక్కడే కూర్చుంటాడు. అయితే అప్పుడే మల్లేష్ అక్కడికి వచ్చి హనుమంతుని చంపి వెళ్ళిపోతాడు. ఇంకా మల్లేష్ మళ్ళీ తన కూతురిని చంపడానికి ప్రయత్నించగా ఊరి వాళ్ళు తనని అడ్డుకుంటూ ఒక వ్యక్తి గుణపంతో మల్లేష్ గుండెల్లో పొడవుగా నొప్పితో తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క హనుమంతు శవాన్ని చూసిన విక్రమ్ చాలా ఎమోషనల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం చిత్ర తన తండ్రి శవాన్ని చూసి బాగా ఏడుస్తుంది. విక్రమ్ తనని ఓదార్చి తర్వాత అంత్యక్రియలు పూర్తి చేసి ఆ రోజు నుండి చిత్రాన్ని తనే చూసుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే విక్రమ్ చిత్ర మెడపై అదే బొడిపై ఉండడం చూసి షాక్ అయ్యి ఈ విషయం ఊరి వాళ్ళకి తెలిస్తే చిత్రాన్ని కూడా జీవ సమాధి చేస్తారు అని భయపడి తనని ఆ ఊరు నుండి తీసుకెళ్లిపోవాలని ఊరి వదిలి వెళ్ళిపోతూ ఉంటాడు. నిజానికి మల్లేష్ని గుణపంతో గుండెల్లో పొడిచినప్పుడు తను చనిపోయే ముందు హనుమంతు ఇంటి దగ్గరికి వచ్చి చనిపోవడంతో ఆ భూతం అక్కడే నిద్రపోతున్న చిత్ర శరీరంలోకి ప్రవేశించి ఉంటుంది. ఇంకా అలా చిత్రాన్ని విక్రమ్ తీసుకెళ్తూ ఉండగా అటుగా వెళ్తున్న ఊరి వ్యక్తి చిత్ర మెడపై అదే బొడిపైని చూసి వెళ్ళి ప్రెసిడెంట్ అండ్ ఊరి వాళ్ళకి అదే విషయం చెప్పడంతో అది విన్న బాలు తన మనుషులతో అక్కడికి వచ్చి విక్రమ్ని బాగా కొట్టడంతో స్ట్రోక్ కోల్పోగా చిత్రాన్ని ఉల్కపడిన గుహ దగ్గరికి తీసుకెళ్తారు, అక్కడే జీవ సమాధి చేయడానికి. అలా స్వామీజీ అండ్ ఊరి వాళ్ళందరూ కలిసి చిత్రాన్ని గర్భగుహలో జీవ సమాధి చేసేందుకు అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తూ ఉంటారు. ఇంకా అదంతా చూస్తున్న దేవి చాలా బాధపడి చిత్రాన్ని ఎలాగైనా కాపాడాలని విక్రమ్ దగ్గరికి వచ్చి తనకి స్లో వచ్చేలా చేసి వెళ్ళి పాపని కాపాడు అని చెప్పడంతో విక్రమ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. మరో పక్క అదంతా చూస్తున్న రాములు అమ్మ ఆ పాపని ఎలాగైనా కాపాడాలి అని చూడగా బాలు మనుషులు తనని కొడతారు. అప్పుడే విక్రమ్ అక్కడికి వచ్చి చిత్రాన్ని కాపాడాలి అనుకోగా బాలు అండ్ తన మనుషులు విక్రమ్పై అటాక్ చేసి కొడుతూ ఉంటారు. అప్పుడే పూజారి చిత్రాకి హారతి ఇస్తూ గంట కొడుతూ ఉండగా చిత్ర శరీరంలోని ఆ భూతం ఆ గంట శబ్దం భరించలేక చిత్ర చెవులు మూసుకుని విచిత్రంగా ప్రవర్తించడం గమనించిన విక్రమ్కి ఆ రోజు రాములు తనని చంపబోయినప్పుడు అక్కడే ఉన్న గంటలు గాలికి కొట్టుకోవడంతో రాములు కూడా ఆ శబ్దం వినలేక చెవులు మూసుకుని అక్కడ నుండి వెళ్ళిపోవడం గుర్తొచ్చి అంటే ఆ భూతానికి గంటల శబ్దం పడదని అర్థమయ్యి బాలు అండు మనుషుల్ని కొట్టి అక్కడికి దగ్గరలోని గంటలు తీసుకుని రాగా బాలు చిత్రని బలవంతంగా జీవ సమాధి చేసేందుకు గుహలోకి తీసుకెళ్లబోతాడు. అప్పుడే విక్రమ్ కంటిన్యూస్గా ఆ గంటలు వాయించడం స్టార్ట్ చేస్తాడు. దాంతో చిత్రలోని ఆ భూతం ఆ శబ్దం భరించలేక చిత్ర శరీరంలో ఉండలేక కొట్టుమిట్టాడుతుంది. అది ఆ ఊరి స్వామీజీ గమనించి దీనికి మరొక పరిష్కారం ఇదే అని అర్థమయ్యి శంఖం ఊదుతూ శివనామ స్మరణ చేయడం స్టార్ట్ చేస్తారు. అది గమనించిన దేవి కూడా అక్కడ ఉన్న మరికొన్ని గంటలు మోగేలా గాలి వీయిస్తుంది. ఇంకా అలా ఆ గంటల శబ్దం భరించలేని చిత్ర శరీరంలోని భూతం బయటికి వచ్చి అందరి ముందు ఆకాశంలో కలిసిపోతుంది. అది చూసిన ఊరి వాళ్ళందరూ ఈ రోజుతో భూతం పీడ పోయిందని సంతోషిస్తారు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ చిత్రాన్ని తీసుకుని సిటీకి బయలుదేరగా ప్రెసిడెంట్ స్వామీజీ బాలు అంటూ ఊరి వాళ్ళందరూ కూడా విక్రమ్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అలాగే తాము చేసిన తప్పులకి క్షమాపణలు చెప్తారు. ఇంకా అలా విక్రమ్ అండ్ చిత్ర ఊరికి వెళ్తూ ఉండగా చివరిసారిగా దేవి వారికి కనిపించి వారితో మాట్లాడగా విక్రమ్ తనతో మీరెవరో ముందే చెప్పి ఉండొచ్చు కదా అంటాడు. దానికి దేవి చెప్తే ఎలా, మీకు మీరుగా తెలుసుకున్నారు కాబట్టే రుజువులు అడగలేదు అని చెప్తుంది. ఇంకా అలా విక్రమ్ చిత్రాన్ని తీసుకుని శంబాలా నుండి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఇంకా గర్భగుహలో ఆ భూతం ఇంకా ఉన్నట్లు చూపిస్తారు. ఇంకా
మూవీ ఎండింగ్లో గుడిలో గంట కొట్టడం భక్తిలో ఒక ప్రక్రియ కాదు అని, అది మనలోని భావాలను శుద్ధి చేస్తుంది, ఇది మన పూర్వీకులు కనిపెట్టిన సౌండ్ థెరపీ. సైన్స్ గొప్పదా శాస్త్రం గొప్పదా అంటే సైన్స్లో శాస్త్రం ఉంది, శాస్త్రంలో సైన్స్ ఉంది అనే మాటతో మూవీ ఎండ్ అవుతుంది.